ప్రాజెక్టులను పడావు పెట్టారు. సాగునీళ్లివ్వక పంటలు ఎండిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. సరిపడ ఎరువులు విత్తనాలు ఇవ్వలేక చెప్పులు పాస్ పుస్తకాలను క్యూలో పెట్టే స్థితికి దిగజార్చారు. పంట కొనుగోళ్లను నిర్లక్ష్యం చేశారు. ధర్నాలు చేస్తే తప్ప ధాన్యం కొనని దుస్థితి కల్పించారు. ఇవన్నీ చాలవన్నట్టు రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల గుండెల మీద కుంపట్లు పెట్టేందుకు సిద్ధమైంది. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టేందుకు కత్తులు నూరుతోంది. నాడు తల తెగిపడిన మీటర్లు పెట్టనివ్వనని గర్జించి రైతు ప్రయోజనాల కోసం 30,000 కోట్లను కేసీఆర్ కాదనుకుంటే నేడు కేవలం 6,000 కోట్ల కోసం సీఎం రేవంత్ మోదీ ముందు తల వంచాడు. వ్యవసాయానికి శాశ్వతంగా ఉరిపెట్టే నిర్ణయం తీసుకుంటున్నాడు. ఉచిత విద్యుత్ రద్దు కోసమే మోటార్లకు మీటర్లను పెడతామన్న మాట నిజం కాదా? ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయబోతున్నది వాస్తవం కాదా? మోటార్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్ను ఎత్తగొట్టే కుట్ర చేస్తుండడం అబద్ధమా? ఎందుకింత దిగజారుడుతనం? ఎవరి ప్రయోజనాలకి రాజకీయ వ్యభిచారం? ఇదే వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ నౌ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులు సాగు కోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేవాడే లేకుండే. కానీ ఇప్పుడు అన్నదాతల మెడ నరికేందుకు కర్కశ కాంగ్రెస్ కత్తులు నూరుతోంది. ఇప్పటికే రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ రంగానికి శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించాలన్న కఠిన నిర్ణయం తీసుకుంది. మీటర్లు పెట్టేందుకు కేంద్రం రూపొందించిన రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్లోకి తెలంగాణ డిస్కంలను చేర్చి రాజమార్గం పరుస్తోంది. రేవంత్ను వెంటాడుతున్న కేసుల భయం ప్రధాని మోడీకి సరెండర్ అయిందే అందుక? ప్రీపెయిడ్ మీటర్లు ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు? వ్యవసాయం ఇళ్లలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తప్పదా? ఉచిత విద్యుత్ను రద్దు చేసి పెయిడ్ సంస్థలకు అప్పగించే కుట్రలు, కరెంటు మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టే ఎత్తుగడలు, మొబైల్ ఫోన్ల తరహాలో ముందే రీఛార్జ్ చేసుకోవలసిన రోజులు, బ్యాలెన్స్ మేరకు విద్యుత్ వినియోగించుకోవలసిన దుస్థితులు, ఎన్నికలకు ముందు కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయా? విద్యుత్ రంగంలో కాంగ్రెస్ కుట్రలు ఎలా ఉంటాయో 3 ఏళ్ల కిందటే కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుందని నాడు హెచ్చరించిన మాటలే ఇప్పుడు అక్షర సత్యాలవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో మోడీ ఎంత ఒత్తిడి చేసినా 30,000 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారే తప్ప మీటర్లు పెట్టేందుకు అంగీకరించలేదు. కానీ కేసీఆర్ పాలనను కాదనుకున్న ప్రజల ఇంట్లో ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయి. వ్యవసాయ మోటార్లకి మీటర్లు కనబడబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్ను ఎత్తగొట్టేందుకు ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలను రేవంత్ సర్కార్ అమలు చేయబోతోంది. అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే నిర్ణయం తీసుకోబోతోంది. అంటే మొత్తం గ్రామాల్లో పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో ప్రధాని మోడీ ఎంత ఒత్తిడి చేసినా 30,000 కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ పట్టించుకోలేదు, మీటర్లు పెట్టలేదు. కానీ రానున్న 3 నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. అంటే రానున్న 3 నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు తీసుకురాబోతోందన్నమాట. కేవలం ఉచిత కరెంటును రద్దు చేయాలన్న ఉద్దేశంతోనే అదానీ అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయబోతోంది. మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా,
ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు, పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లకు కూడా వస్తారు. ఇక అదానీలు అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంటు ఉత్త కరెంట్ అవుతుంది, మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. మీటర్లు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 నుంచి చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ అడ్డంగా నిలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తోంది. ఆర్డీఎస్ఎస్ అనేది కేంద్రం అమలు చేస్తున్న పథకం. విద్యుత్ సంస్కరణల పేరుతో 2021లో రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయానికి వినియోగిస్తున్న కరెంటును మీటర్లు పెట్టి లెక్కించాల్సి ఉంటుంది. ఆ మీటర్లకు బిల్లులు తీసి వసూలు చేయాలి. ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితికి అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తుంది. అయితే ఈ విద్యుత్ సంస్కరణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేసీఆర్ ఆనాడే గ్రహించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. తల తెగిపడినా మీటర్లు పెట్టేది లేదు అని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. हर चीज बेचा जा रहा है। आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार। पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे। लिहाजा आप शेरों की तरह गरजना चाहिए। हम आंदोलन छेड़ेंगे इसका पूरे देश भर में। पूरे जितने भी बिजली घरों के कर्मचारी है शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए। हाँ बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं है। अब क्या करें, मरता क्या नहीं करता। నిన్ను సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా? ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం. ఏం చేసినా సరే తెలంగాణలో కరెంటు బంద్ చేపియాలి. అరే ఏ క్యా బాత్ హోగా భయ్? తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. దయచేసి నేను బాధతో చెప్తున్న మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేదు. మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తున్నాం. ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందున్న సత్యం. దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి. మాకు శాత కాదు, మేము ఇత్తలేము. కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి? మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా? మేము సబ్సిడైజ్ చేయమన్నామా? కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వమన్నామా? మా డబ్బులు మా ప్రభుత్వం మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం. ఎందుకు అధ్యక్ష? మీటర్లు పెడితే రాష్ట్రానికి ఏటా 5,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు సమీకరించుకునే అవకాశం ఉండేది. కానీ రైతుల ప్రయోజనాల కన్నా 25,000 కోట్లు ఎక్కువ కాదంటూ కేసీఆర్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఒక్క కేసీఆర్ మాత్రమే రైతు పక్షపాతిగా మోటార్లకు మీటర్లను వ్యతిరేకించారు. ఏకంగా పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ఇదే వాదనలు వినిపించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒప్పుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ను కొలిచేందుకు మీటర్లు పెట్టకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఓ సందర్భంలో చెప్పారు. మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, అందుకే తెలంగాణకు నిధులు ఇవ్వలేదని చెప్పారు. మీరు మీటర్ ఫిట్ చేయాల, కానీ బారోయింగ్కి వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే, మీరు ఫిట్ చేయందే మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్నీ కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బారోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు. ఇచ్చేసాం కూడా చాలామందికి. నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నాను. కానీ కండిషనల్ మేరకి కొంచెం ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది? మిగతా స్టేట్ చేయాలా? మీకు ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా?
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కిందటే ఒప్పుకున్నారు. నిరుడు జూలై 27న జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకున్నదని, దీనికి సంబంధించి 2017లోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నదని చెప్పుకొచ్చాడు. అందుకే ఇప్పుడు విధి లేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అంటే మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమని చెబుతూనే ఈ నెపాన్ని బీఆర్ఎస్ పై మోపేందుకు ప్రయత్నించాడు రేవంత్. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. అయితే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా అప్పట్లోనే నిరూపించారు. సభలో సీఎం చూపించిన 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్ అని స్పష్టం చేశారు ఆయన. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెట్టాలని అందులో మాత్రమే ఉన్నదని, ఈ నోట్ పై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్రం అందులో మార్పులు చేసిందని గుర్తు చేశారు. ఉదయ్ పథకములో కేంద్ర ప్రభుత్వము బలవంతంగా 9,000 కోట్ల అప్పు మన మీద రుద్దింది అని ఉదయం చెప్పాను. చెప్తే ముఖ్యమంత్రి గారి కాగితం తెచ్చి, ఇది ఉదయ్దే, తెచ్చి ఇందులో ఏం చదివిండ్రు, మీరు అన్ని మీటర్లు పెట్టుండ్రు, మీరు సంతకాలు పెట్టిండ్రు, పలానా ఆయన పెట్టిండు, ఈయన పెట్టిండు, ఆయన పెట్టిండు అని చాలా సుదీర్ఘంగా చెప్పారు. నేనేం చెప్పింది ఏంటిది, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల అప్పు మాకు ఇస్తామన్నా బోరు బావుల కాడ మీటర్లు పెట్టము, మేము విద్యుత్ సంస్కరణలను ఒప్పుకోము అని సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇక్కడ ఉండి చెప్పారు అని నేను చెప్పిన. దాని మీద లేచి ముఖ్యమంత్రి గారు ఈ కాగితం నాకు పంపారు. నేను ఇచ్చే కాగితం కూడా మీ ద్వారా మళ్ళీ వారికి పంపుతా. ఇందులో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాగితంలో ఇది ఎప్పుడు ఉంది అధ్యక్ష, జనవరి 4, 2017. ఈ కాగితంలో ఎంత స్పష్టంగా ఉందంటే, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్స్యూమర్స్, వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇది మీటర్లు, పాత మీటర్లు ఉన్న చోట కొత్త మీటర్ పెట్టడం, రిప్లేస్ తప్ప స్మార్ట్ మీటర్ తప్ప అసలు కొత్తగా మీటర్లు పెట్టే ముచ్చటనే ఇలా లేదు. ఇక నేను చెప్పిన కాగితం ఇది ఎప్పుడు వచ్చిందంటే 9th జూన్ 2021 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి వచ్చిన కాగితం అని. ఇందులో స్పష్టంగా ఏమన్నారు, ఏ రాష్ట్రాలైతే ఈ 0.5% అదనంగా అప్పు తీసుకోవాలనుకుంటున్నారో మీ ప్రతిపాదనలు పంపండి, మేము మీకు వరుసగా 4 ఏళ్ళు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు మనం తీసుకుంటే 30,000 కోట్లు వచ్చేది. కానీ ఈ విద్యుత్ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయొద్దని, రైతులకు ఇబ్బంది రావద్దని, వ్యవసాయ విద్యుత్ బావులకు మోటార్లు పెట్టొద్దని ఆనాడు మేము తీసుకోలేదని చెప్పాం అధ్యక్ష. అయితే నాడు కేసీఆర్ రైతు ప్రయోజనాల కోసం 25,000 కోట్లను కాదనుకోగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6,000 కోట్లకు ఆశపడి వ్యవసాయ విద్యుత్కు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ను అమలు చేస్తామని చెప్పింది. 6 నుంచి 7,000 కోట్లకు ఆశపడి వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా ఉరివేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లో తొలుత ఫీడర్లకే మీటర్లు పెడతామంటారు. కానీ ఆ తర్వాత వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రుజువైంది. ఈ వ్యవహారం చివరికి ఉచిత విద్యుత్కు ఎసరు పెడుతుందని, రైతులు బిల్లులు కట్టుకోవలసిన దుస్థితి దాపురించడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని ఒడిగట్టింది రేవంత్ ప్రభుత్వం. రైతు డిస్కమ్ అదే. 3rd డిస్కమ్ ఏర్పాటు చేసి అన్నదాతలను కష్టాల్లోకి నెట్టేయబోతుంది. ఇది ఖచ్చితంగా రైతుల పాలిట మరణ శాసనమే. అప్పులతో పుట్టిన డిస్కమ్ నుంచి రైతులకు సేవలు ఎలా అందుతాయి? అసలు అదెలా సాధ్యమవుతుంది? అన్నదాతలకు ప్రయోజనకారిగా ఎలా ఉండబోతోంది? ఈఆర్సీ నుంచి అనుమతి లేకుండానే దాన్ని ఎలా ప్రకటిస్తారు? రేవంత్ సర్కార్కు ఎందుకంత తొందర?
రేవంత్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కం భవిష్యత్తులో రైతుల పాలిట మరణ శాసనంగా మారనుంది. రైతు డిస్కం ఏర్పాటుపై రైతులకు అవగాహన లేదు. వారికి అవగాహన కల్పించాలన్న సోయి లేని ముఖ్యమంత్రి ఈఆర్సీ అనుమతులు ఇవ్వకముందే జూన్ 2న దాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం శోచనీయం. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే కేసీఆర్ తాము అడ్డుకున్నామని శాసనసభ ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి అభిప్రాయం లేకుండానే ఏకపక్షంగా 3వ డిస్కం ఏర్పాటు చేసి రైతులను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతోంది. అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారు? కనీసం అసెంబ్లీలో కూడా చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటి? ఆగమేఘాల మీద జూన్ 2న రైతు డిస్కం ప్రారంభించాల్సినంత అవసరం ఏమొచ్చింది? రైతు డిస్కం కు థర్మల్ పవర్ కేటాయించడమే దుర్మార్గం. కొత్త డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర దాగి ఉన్నదన్న ఆరోపణలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం రైతుల మెడకు ఉరేసి ప్రజల నడ్డి విరిచేందుకు రెడీ అవుతోంది. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్ కేటాయించాలే కానీ ఎక్కువ ధరతో వచ్చే థర్మల్ విద్యుత్ ను కేటాయించడం అంటే సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర కాదా? ప్రభుత్వం గాని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కానీ ఒక కొత్త డిస్కం ఏర్పాటు చేయాలంటే ప్రజలతో పాటు ఉద్యోగులు, విద్యుత్ నిపుణులు, రైతు సంఘ నాయకులతో చర్చించాలి. కానీ అవేమీ పట్టించుకొని ప్రభుత్వం చెబుతున్నది రైతు డిస్కం కానే కాదు. అది పైసలు లేని డిస్కం. ఎలాంటి ఆదాయం లేని డిస్కం కు స్మార్ట్ మీటర్లు ఎందుకు? రైతు డిస్కం వాటా 42% ప్రకారం ప్రతి ఏటా 32,000 కోట్ల విద్యుత్ కావాలి. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ కేవలం 16,000 కోట్లు మాత్రమే. అంటే కొత్త డిస్కం ఏర్పాటుతో తెలంగాణలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా? అవునని చెబుతోంది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ను నమ్మితే బతుకులు ఆగమవుతాయని మరోసారి రుజువైంది. అధికారంలోకి రాకముందే వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని చెప్పిన రేవంత్ ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నాడు. గతంలో దొంగరాత్రి కరెంట్ ఇచ్చి ఎందరో రైతుల ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజా నిర్ణయంతో వాళ్ల మెడలకు ఉరితాళ్లు బిగించబోతోంది. బాయికాడ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో పెద్ద యుద్ధమే చేశారు. స్మార్ట్ మీటర్ ఓ విఫల ప్రాజెక్ట్ అని రైతును సామాన్యుణ్ణి నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ పోరాటానికి భయపడే కేంద్రం స్మార్ట్ మీటర్ విషయంలో వెనక్కి తగ్గింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచే రైతన్నలకు గోస మొదలైంది. ఎరువులు, కరెంటు సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన రాష్ట్ర రైతాంగంపై రేవంత్ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కుట్రలకు తెగబడుతోంది. తెలంగాణలోని దాదాపు 5 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లను బిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. స్మార్ట్ మీటర్లపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ దాన్నేమీ పట్టించుకొని రేవంత్ సర్కార్ మీటర్ల బిగింపునకే మొగ్గు చూపుతోంది. అయితే ఒకవైపు తెలంగాణలో స్మార్ట్ కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తాపత్రయపడుతుంటే ఒడిశాలో మాత్రం అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఓ యుద్ధాన్నే ముందుకు తీసుకుపోతున్నారు. దీంతో స్మార్ట్ మీటర్లపై కాంగ్రెస్ 2 నాల్కల ధోరణి, 2 రకాల పాలసీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఇస్తామన్న ఉచిత కరెంటును కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించే ఉపాయాలను వెతుకుతుంది. ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా వ్యవసాయ మోటార్లకు, ఇళ్లలోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రెడీ అవుతోంది. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో రైతులు ఇప్పటికే ఎంతో నష్టపోతున్నారు. స్మార్ట్ మీటర్లను చూయించి సెక్యూరిటీ డిపాజిట్లు పేరిట రైతులు, సామాన్యుల నుంచి వేలాది రూపాయలు దండుకునేందుకు అధికారులు స్కెచ్ వేస్తున్నారు.
అన్నదాతల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతూ స్మార్ట్ కుట్రలకు తెగబడుతుండడం దారుణం. అయితే రేవంత్ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ గత కేసీఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి అన్నదాతలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్ పై ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం పునరాలోచించాలని, లేకపోతే అన్నదాతలు మరో ఉద్యమానికి దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెళ్లిబిగిన స్మార్ట్ ఉద్యమాలను ఉదహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికే ప్రభుత్వం నిర్ణయించింది. అంటే తెలంగాణ విద్యుత్ రంగం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందా? అవునని సమాధానం వస్తుంది విద్యుత్ రంగ అధికారుల నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ డిస్కంల సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండగా ఇప్పుడు ప్రైవేట్ పిఎస్పి నుంచి జెన్కో విద్యుత్ కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పంద ప్రక్రియను విద్యుత్ నియంత్రణ మండలికి పంపి ఆమోదించేందుకు జెన్కో సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. 1 మెగావాట్ పిఎస్పి విద్యుత్ కు 1.23 కోట్ల చొప్పున ఏడాదికి 615 కోట్లు. అంటే 1 యూనిట్ విద్యుత్ ను ₹6.70 కొనుగోలు చేసేందుకు జెన్కో సిద్ధమైందన్నమాట. ఇది మార్కెట్లో సాధారణ విద్యుత్ కంటే ఎక్కువ. సాధారణంగా విద్యుత్ కొనుగోలుకు డిస్కంల సంస్థలు ఒప్పందం చేసుకుంటాయి. కానీ ఇక్కడ జెన్కో కొనుగోలు చేసి డిస్కంలకు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. జెన్కో విద్యుత్ కొనుగోలు చేసి డిస్కంలకు సరఫరా చేసి ఒక్కో యూనిట్ కు 7 కమిషన్ తీసుకుంటుండగా ఈ భారమంతా విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలే భరించాల్సి ఉంటుందన్నది కఠోర వాస్తవం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద ఇళ్లకు వ్యవసాయ మోటార్లకు పెట్టిన స్మార్ట్ మీటర్లను అక్కడి ప్రజలు పీకేసి తగలబెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే స్మార్ట్ మీటర్లను తెచ్చి తెలంగాణ ప్రజల నెత్తిన పెట్టాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ల వద్దనే స్మార్ట్ మీటర్లు పెడతామని అంటూనే ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. రాబోయే రోజుల్లో మంచినీళ్ల నల్లాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రమాదం ఉంది. విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడానికే కుట్రలు చేస్తున్న ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ వల్ల రైతులపై, వినియోగదారులపై పెనుభారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒత్తిళ్లతో యూపీ ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ ను ఉపసంహరించుకోగా అదే కాంగ్రెస్ తెలంగాణలో అమలుకు ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. ఏమైనా కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంటు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి వేళ కరెంటు వినియోగించుకునేందుకు వెళ్లి బావుల వద్ద కరెంటు షాక్లతో, పాము కాట్లతో మృత్యువాత పడుతున్న రోజులు కళ్ల ముందు కదలాడుతున్నాయి. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కరెంటు కోతలు వాతలు పెడుతున్నాయి. పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇస్తున్నారు. పీక్ అవర్స్ లో విద్యుత్ వాడకూడదని పరిశ్రమలపై ఆంక్షలు విధిస్తున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా పొద్దంతా జనరేటర్ల మోతలే. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య దుకాణ సముదాయాలపై అధిక భారం పడుతుంది. కరెంటు లేక వ్యాపారాలు సాగడం లేదు. గృహ వినియోగదారులకు నిత్యం కోతలు తప్పడం లేదు. ఇలా అన్ని రంగాలు కరెంటు కోసం అష్టకష్టాలు అనుభవిస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా ఒక మాట, తెలంగాణలో ప్రజాకంఠ ప్రభుత్వం స్మార్ట్ దోపిడీకి తెరలేపుతోందన్నది 100కి 100 పాలు నిజం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల రూపంలో అదానికి పంచిపెట్టేందుకు రెడీ అవుతోందన్నది వాస్తవం. దాదాపు 2 కోట్ల మంది వినియోగదారులకు బాగున్న మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించడానికి రేవంత్ సర్కార్ భారీ కుట్ర పన్నుతోంది. అలా ప్రజలపై 25,000 కోట్ల భారం మోపేందుకు సిగ్గు శరం అన్నీ విడిచిపెట్టింది. ప్రధాని మోదీ మెప్పు కోసం అదానీ సంస్థతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలను బలి చేయాలనుకుంటోంది. దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుందో చెప్పకుండా, చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అధిక ఖర్చుతో కూడుకున్న థర్మల్ విద్యుత్ను రైతు డిస్కంకు కేటాయించడం, మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవ్వడూ ఆలోచించడు. ఇవన్నీ కూడా విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలే.
మాకు ఎవరితో ఏముందిలే అనుకుని మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రంలో మరో బషీర్బాగ్ ఘటన లాంటి పరిస్థితులు తలెత్తడం ఖాయం. కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచడం తథ్యం. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.